హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. చికెన్ని మటన్ని తలదన్నే కూరండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏం కూర అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో చూసేద్దాం రండి. అదేనండి, పనసకాయ కూర అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా మనం కర్రీ వేసామనుకోండి, తెలియని వాళ్ళు అచ్చంగా చికెన్ కర్రీ అని అనుకుంటారు. చికెన్ కర్రీ మటన్ కర్రీ కంటే కూడా చాలా బాగుందండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 కేజీ పనసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించక్కర్లేదండి, ఒక పొంగు వచ్చేంత వరకు సరిపోతుంది. ఇవి ఉడికిన తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు వీటిలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రేఖలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కట్ చేసిన 2 టమోటాలని వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన 2 పాయలు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టేసి ఉంచేసేయండి, బాగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్టు, టమోటా మసాలా వేసాం కదండి, ఆ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కల్లోంచి విధంగా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత ఇంకా దీనిలో ఉడికించిన పనసకాయ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ముక్కల్ని విధంగా మగ్గించిన తర్వాత ఇంకా దీనిలో కొన్ని జీడిపప్పులు, 1 గ్లాసు వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. అది టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. పనసకాయ ముక్కల్ని ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం చూసే వేసుకోండి. ఇటువంటి కూరలు రైస్లోకి కాదండి, బిర్యానీ, చపాతీ, పుల్కా వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటాయి. ఎక్కువగా ఫంక్షన్లో వేస్తూ ఉంటారండి. పనసపొట్టు కూర ఒకటి, పనసకాయ బిర్యానీ, పనసకాయ కర్రీ కూడా. మేమైతే ఒకసారి సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పనసకాయ కూర తీసుకొచ్చామన్నమాట. ఆ కర్రీ బాగా నచ్చింది. నేను అడిగిన వాళ్ళని చెప్పారనమాట నాకు ఏ విధంగా ప్రిపేర్ చేశారో. సేమ్ నేను మా ఇంటి దగ్గర కూడా అలానే ట్రై చేశాను, బాగా కుదిరింది. అంతేనండి, పనసకాయ కూర అయితే రెడీ అయిపోయింది. అచ్చంగా చికెన్ కర్రీలానే ఉంటుందండి, చికెన్ కర్రీలానే ఉంది కూడా. తెలియని వాళ్ళకి ఎవరికైనా మనం ఈ కూరని టేస్ట్ చూపించామంటే వాళ్ళు చికెన్ కర్రీ అని అనుకుంటారండి. పనసకాయలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి పనస ముక్కలు, పనస పొట్టుని కూడా అమ్మేస్తారండి వాళ్ళే. మీరు కూడా ఒకసారి తెచ్చుకుని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో పనస పొట్టు కూర, పనసకాయ దమ్ము బిర్యానీ, పనసకాయ కూర కూడా ఉంది, పనస గింజల కూర కూడా ఉంది. మీకు అవసరమైతే వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ కర్రీ మా పిల్లలకి తినిపిస్తుంటే ఫ్రైడే చికెన్ ఉండేవేంటి అని అడిగారండి. చికెన్ అనుకున్నారనమాట వాళ్ళు. తీరా వాళ్ళకి తినిపించిన తర్వాత తెలిసింది పనసకాయ కూరని. వాళ్ళు ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అని అనుకున్నారు, ఆ స్మెల్, ఆ పీసెస్ని కూడా. మీరు కూడా ఒకసారి పద్ధతులు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.